ఉగాది సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రకాల దేవాలయాలకు భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాము. చిత్తూరులోని మనము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ ఆలయంలో ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. అదే విధంగా భక్తులు కూడా ఆలయానికి వచ్చి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే తెలుగు ఉగాది సంవత్సరాది పర్వదినం సందర్భంగా కొత్త సంవత్సరం కావడంతో అందరూ కూడా భక్తులు ఆలయాలకు వచ్చి స్వామివారులను దర్శించుకుని ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఉగాది పర్వదినం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నటువంటి వేద పండితులు కావచ్చు, పూజారులు కావచ్చు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. స్వామి, చెప్పండి, ఈ రోజు ఉగాది పర్వదినం యొక్క ప్రత్యేకత ఏమిటి? మరి అదే విధంగా భక్తులు ఏ విధంగా వస్తున్నారు ఆలయాలకు, ఏంటి? మనకున్నటువంటి శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నీవా నదీ తీరాన వెలసిన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి ఆంజనేయ స్వామి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యందు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానము విశేషంగా స్వామివారికి సూర్యోదయాత్ పూర్వం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన ఇలా విశేషమైనటువంటి కైంకర్యములన్నీ కూడా తిరుపతి దేవస్థానం వలె విశేషంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నూతన సంవత్సర ఆదిగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది రోజున ఇక్కడ విశేషంగా భక్తులందరూ కూడా వచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని వారి కోరికలన్నీ కూడా ఈ నూతన సంవత్సరంగా స్వామివారు ఎంతో విశేషంగా ఉత్సవమూర్తుల్ని ఇక్కడ అలంకరణ చేసుకొని ఉగాది ఆస్థానము తదుపరి పంచాంగ శ్రవణ కార్యక్రమం అంతా కూడా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్వామివారి సన్నిధి యందు పంచామృతాలతోటి భోగ శ్రీనివాసమూర్తికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఈ దేవస్థానాన్ని మాజీ టిటిడి చైర్మన్ అయినటువంటి డికే ఆదికేశవ నాయుడు గారి కుటుంబ సభ్యులు, వారి కుమారులు ఈ ఆలయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తిరుపతి దేవస్థానం వల్లే ఎంతో వైభవపేతంగా ఇక్కడ అర్చనాది కైంకర్యములన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఇక్కడ భక్తులు కూడా ఉన్నారో భక్తులు ఆలయాలకు వచ్చి దర్శించుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాము. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమి ఈ రోజు ఉగాది పర్వదినం యొక్క ప్రత్యేకత ఏంటి? ఆలయాలకు వచ్చి స్వామివారులను దర్శించుకుంటారు ఏంటి? ఈ సంవత్సరం అంతా ఇట్లా జరగాలని, అందరూ శుభేచ్ఛంగా ఉండాలా, వర్షాలు బాగుపడాలా అని దేవుడికి మొక్కుతాను. అంటే ఉగాది ప్రత్యేకత ఏంటి అంటారు? ఉగాది మనం మామూలుగా ఉగాది పచ్చడి తీసుకున్న తెలుగు వాళ్ళు హిందూ సాంప్రదాయంగా కొత్త గుడ్డలు కొనేవాళ్ళు అది ఇది ఉంటుంది మామూలుగా. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమి ఉగాది యొక్క ప్రత్యేకత ఏంటి? మేము కాణిపాక నుంచి. అంటే ఈ ఉగాది ప్రత్యేకత ఏంటి? మామూలు మన హిందూ సాంప్రదాయం కాబట్టి చేసుకుంటాం సార్. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము లోకల్ గానే ఉంటామండి. లోకల్లో ఇక్కడే వచ్చాము స్వామిని చూసి వెళ్దామని. ఉగాది పర్వదినం కాబట్టి మొత్తం సంవత్సరం అంతా ఇలాగే జరగాలని స్వామి ఆశీస్సులు తీసుకుని వెళ్దామని వచ్చాము. ఈ మొత్తానికి చూడొచ్చు, ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాలైనటువంటి ఆలయాలు కూడా భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ తెలుగు సంవత్సరంలో మొత్తం ఏడాది మొత్తం కూడా అన్ని కూడా మంచి జరగాలంటే ఒక ప్రధానమైనటువంటి నమ్మకము ఉద్దేశంతో ఈవేళ ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితులు అయితే భక్తులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి బట్టి మనకు చూస్తే అర్థమవుతుంది. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉగాది పర్వదినానికి సంబంధించినటువంటి ఆలయాల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ మహేష్ తో కలిసి మనోహర్ రెడ్డి.